హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం జ్ఞాన సరస్వతిలో వెలిసిన జ్ఞాన సరస్వతి టెంపుల్ని మనం చూపించడం జరుగుతుంది. అయితే మన విజయనగరంలో మన రింగ్ రోడ్ పక్కన ఆర్చి పక్క నుండి మనం చక్కగా స్ట్రైట్గా పోయినట్లయితే మనకి జ్ఞాన సరస్వతి టెంపుల్ అనేది రావడం జరుగుతుంది. కానీ మనకేంటంటే జ్ఞాన సరస్వతి టెంపుల్ని దర్శించుకునే ముందు మనకేంటంటే కొన్ని టెంపుల్స్ అనేది చూడటం జరుగుతుంది అనమాట. మనం ఆ వేలో వెళ్ళేటప్పుడు అంటే ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, తర్వాత శ్రీ విష్ణు టెంపుల్ కానీ అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఏరియా నేమ్ ఏంటంటే ఎస్వి నగర్ అనే ఏరియాలో మనకి జ్ఞాన సరస్వతి టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్కి ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం దర్శించుకోవాలనుకుంటే దర్శించుకోవచ్చు. అలా ముందుకు పోతూ ఉంటే మనకి ఒక దారి అనేది కనిపిస్తుంది అనమాట. ఏంటంటే జ్ఞాన సరస్వతి టెంపుల్ కి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ఎలా వెళ్ళాలి, అసలు వే ఎలా ఉంటుందంటే చూపిస్తుంది అనమాట. అంటే అక్కడ ఒక బోర్డు అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కొత్త భక్తులు వచ్చినట్లయితే ఆ భక్తులు అనేవాళ్ళు ఆ బోర్డు యొక్క వే బట్టి వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది అనమాట. అలా చూసుకున్నట్లయితే మనకి జ్ఞాన సరస్వతి టెంపుల్ కు ముందు శివుని యొక్క టెంపుల్ నిర్మించడం జరిగింది. శివుడి యొక్క టెంపుల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర మనకు కావాల్సిన ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే మనం అక్కడ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది అనమాట. అలా ముందుకి చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఆ షాప్ అనేది కనిపించడం జరుగుతుంది. ఆ షాప్ దగ్గర మనకు కావాల్సిన అలా ముందుకు పోతూ ఉంటే జ్ఞాన సరస్వతి టెంపుల్ ముందు ఏంటంటే ఒక ధ్వజస్తంభం అనేది నిర్మించడం జరిగింది. ఆ ధ్వజస్తంభాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే అలా ధ్వజస్తంభం ముందుకి మనం పోతూ ఉంటే ఆలయం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఆలయం లోపలికి మనం వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ లోపలికి మనం వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎందుకు అసలు ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్ ని ఇంత ప్రతిష్టత విజయనగరంలో ఇంత అద్భుతమైన జ్ఞాన సరస్వతి టెంపుల్ ఎందుకు నిర్మించారు, అసలు ఏంటంటే ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 2004లో ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్ ని శారదా సంఘం ఆధ్వర్యంలో దీన్ని నిర్మించడం జరిగింది అనమాట. అయితే జ్ఞాన సరస్వతి టెంపుల్ చుట్టూ కూడా చిన్న చిన్న గోపురాలను కట్టారనమాట. ఎందుకంటే ఆ గోపురాల చుట్టూ కూడా కొంచెం ఆ గోపురాల్లో దేవుళ్ళు అనేవి చిన్న చిన్న దేవుళ్ళను కూడా పెట్టడం జరిగింది. ఆ దేవుళ్ళ యొక్క ప్రతిష్టత కూడా వాళ్ళ కిందన కూడా రాయడం జరిగింది అనమాట. అలా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ మనకి అన్నదానం కానీ చేసేటప్పుడు కానీ కావాల్సిన వంట సామాగ్రి కానీ ఉంటుంది. అక్కడ అన్నదానం కూడా జరిపిస్తారు. ఆ తర్వాత చూస్తే ఆ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే జ్ఞాన సరస్వతి టెంపుల్కి ఎందుకు వస్తారంటే పిల్లల యొక్క అక్షరాభ్యాసాన్ని చేయడం కోసం మెయిన్ గా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే మనకు పక్కనే ఏముంటదంటే అక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి కూడా మనకి ఆ, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక ప్రదేశాన్ని. అయితే ఆ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్ కి పక్కన చూసుకున్నట్లయితే మనకి జ్ఞాన సరస్వతి పక్కన తులాభారం. ఇక్కడ తులాభారం అంటే మన పిల్లల్ని తులాభారంలో కూర్చోబెట్టి కొంతమంది బియ్యాన్ని ఇస్తారు, కొంతమంది కూరగాయలు ఇస్తారు, కొంతమంది ఇస్తారు. చూడండి, మన యొక్క జ్ఞాన సరస్వతి టెంపుల్ లోపల యొక్క తల్లి యొక్క లోపల ఎలా ఉందంటే తల్లి విశిష్టత రూపాన్ని చూపించాము. ఇలా చూసుకున్నట్లయితే మీకు చెప్పాను కదా, ఈ గోపురాలు ఉండడం జరుగుతుంది. గోపురాల దగ్గర కూడా మనకి అంటే చిన్న చిన్న దేవుళ్ళని ప్రతిష్ఠించడం జరిగింది. ధన్వంతరి అంటే మనకి ఒక గ్రంథం ఉంది. ధన్వంతరి ఏంటి, మనకు కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన ఆయుష్కి సంబంధించిన ధన్వంతరి. తర్వాత గరుక్మంతుడు అనేవారు మనకు తెలిసే ఉంటది. శ్రీరాముడికి హెల్ప్ చేసిన వ్యక్తి లక్ష్మీ హయగ్రీవుడు. ఆయన యొక్క ప్రతిష్టత కూడా అక్కడ రాయడం జరిగింది. ఆయన కానీ మనం దర్శించుకున్నట్లయితే మంచి బుద్ధులు రావడం జరుగుతుంది. అసలు ఆ తర్వాత చూసుకున్నట్లయితే అలా యోగా ఆంజనేయుడు గాని అలా చిన్న చిన్న గోపురాలను కట్టారనమాట. ఆ గోపురాలను కూడా అక్కడ ప్రతిష్ఠించారనమాట. కంప్లీట్ గా భక్తులందరూ కూడా విద్యా గణపతిని గాని మనం పూజించుకున్నట్లయితే విద్య వస్తుంది, అనుగ్రహిస్తాడనే ఉద్దేశంతో చిన్నది. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాలు ఏ దేవతలు కూడా ఉన్నారో ఆ అనుగ్రహ దేవతలని కూడా
మనకు అక్కడ నిర్మించడం జరిగిందనమాట. ఆ అనుగ్రహ దేవతల వల్ల మనకి ఏం జరుగుతుంది, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ రూపం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది కూడా అక్కడ కంప్లీట్ గా చేయడం జరిగింది. ఇక్కడ అక్షరాభ్యాసం బుకింగ్ జరుగుతుంది అనమాట. అక్షరాభ్యాసం భక్తుల యొక్క బుకింగ్ చేసుకొని అక్కడ టికెట్ తీసుకొని మనకి వేలాది భక్తులు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ తులాభార మండపం ఇది. ఈ తులాభార మండపంలో మనం చెప్పాం కదా, కంప్లీట్ గా తులాభార మండపంలో మనకి ఏం కావాలి, అక్షర కౌంటర్ అది. ఆ కౌంటర్ లో కానీ మనం చూసుకున్నట్లయితే టికెట్ బుక్ చేసుకొని మనకి ఏ రోజైతే వాళ్ళు టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుందో అక్కడికి మనం వచ్చి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని మన అక్షరాభ్యాసాన్ని ప్రారంభించవచ్చు. అక్కడ అక్షరాభ్యాసంతో పాటు కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్కు స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. అంటే పిల్లలు ఎక్కడైనా అంటే అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకోవడం కూడా జరుగుతుంది అనమాట. చిన్న పార్క్ అనేది చుట్టూరు చెట్లను అన్నిటిని కూడా నాటడం జరిగింది. ఇక్కడ మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది చెట్ల దగ్గర కానీ మనం కంప్లీట్ గా ఇక్కడ ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ అక్షరాభ్యాసంలో ఎక్కడెక్కడ చేయిస్తారంటే ఆ స్థలంలో ఖాళీగా ఉన్న స్థలంలో అక్షరాభ్యాసం జరిపిస్తారనమాట. ఆ సరస్వతి దేవి ముందు మన పంతులు గారు ఒక్కొక్కరికి అక్షరాభ్యాసం అనేది చేస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి మన విజయనగరం జిల్లాలో ఉండే భక్తులు కాకుండా విశాఖపట్నం ఉన్న వాళ్ళు కానీ, తూర్పు గోదావరిలో ఉన్నవారు కానీ, ఇక్కడ పశ్చిమ గోదావరి, ఒరిస్సా నుండి కూడా, విశాఖపట్నం నుండి కూడా రావడం జరుగుతుంది. చాలా ప్రతిష్టత కలిగిన ఇక్కడ ఆలయం వెళ్ళడం జరిగింది కాబట్టి విజయనగరంలో మనకి చాలా మంది భక్తులు అనేది రావడం జరుగుతుంది అనమాట. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే చెప్పాను కదా మీకు, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా వాళ్ళు సౌకర్యాన్ని కల్పించారు. పార్క్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఎలా ఎలా ఏంటంటే కూర్చోవడానికి కానీ, తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంతసేపు తర్వాత కూడా ఇక్కడ మనం కూర్చొని పిల్లలతో ఆడుకోవడానికి కూడా. ఇక్కడ అలా చూసుకున్నట్లయితే మనకి ఇలా కొంచెం ముందుకు పోతూ ఉంటే ఇక్కడ హోమాలు జరిపించడం జరుగుతుంది అనమాట. ఇలా హోమాలు చేసి దేవునికి హోమాలు చేస్తారనమాట అక్కడ. అంటే ఇక్కడ చాలా మంది చాలా సార్లు హోమాలు చేయడం జరుగుతుంది. అదే మంచి రోజును బట్టి ఆ రోజును బట్టి హోమాలు చేస్తారనమాట. ఇలా ఈ పక్కకు చూసుకుంటే అలా ముందుకు వస్తే ఈ పక్కన కూడా ఆ శివుని యొక్క నిర్మాణం కూడా నిర్మించడం జరిగింది. గోపురం నిర్మించడం జరిగింది. శివుని యొక్క గుడి నిర్మించారు. ఆ గుడి చుట్టూరు మనం చూసుకున్నట్లయితే ఆ గుడి చుట్టూరు కూడా చాలా మంచిగా చాలా బాగా కూడా ఈ గుడిని అనేది నిర్మించడం జరిగింది. చూడండి చాలా అద్భుతంగా ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. ఎలా చూసుకున్నట్లయితే గుడి ముందల మనకి వెళ్ళే లోపలికి ప్రవేశించే ద్వారం కూడా చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ శివుని యొక్క ఆ గోపురం ముందు. ఇలా చూసుకున్నట్లయితే మనకి శివునికి ముందు నంది ఉంటది. నంది తర్వాత ఒక్కొక్క చిన్న చిన్న గుడుల రూపంలో అక్కడ ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ శివలింగాన్ని కూడా మనకి ఏర్పాటు చేసి చూడండి, ఎందుకు ఇక్కడ నంది ఉండడం జరిగింది. తర్వాత గుడి చుట్టూరు మనకి ఏంటంటే విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాలు అంటే అదే శివలింగ విగ్రహాలనే ఏర్పాటు చేశారు వీళ్ళు. శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగంలో పైన తాడుతో ఒక కలశాన్ని కట్టి ఆ కలశంలో వాటర్ పోయాలి. సోమనాథేశ్వర జ్యోతిర్లింగం అనమాట. మనకి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలను కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ పక్కనే జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే మనకు దర్శించడానికి అనువుగా ఉండే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది శివునికి. ఈ శివుడి యొక్క ఏంటి ప్రత్యేకత అంటే మన శివరాత్రి రోజు భక్తులు అనేవారు ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ గుడి దగ్గరికి. ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చెప్పాను కదా, ఈ ప్రదేశంలో పార్క్ అనేది పిల్లలు ఆడుకోవడానికి కానీ, రెండు గుళ్ళలో ఎక్కడైనా రెండు వైపులా గుళ్ళు అనేది నిర్మించడం జరిగింది. అటువైపు జ్ఞాన సరస్వతి, ఇటువైపు శివుని యొక్క ఆ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ చుట్టూరు కూడా పిల్లలు ఆడుకోవడానికి అవకాశం కూడా కల్పించారనమాట. అంటే ఈ ప్రదేశంలో పిల్లలు కానీ దీనికి ఫోటోలు తీసుకోవడానికి చాలా వ్యూ అనేది చాలా బాగుంటది. పచ్చగా చాలా బాగుంటది అనమాట. ఇలా మనం ఇలా కొంచెం ముందుకి పోతూ ఉంటే మనకి ఏంటంటే కొబ్బరి చెట్లు ఇలా కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. అయితే చూసుకున్నట్లయితే మనకి ధ్యాన సరస్వతి టెంపుల్లో మనకి ఏంటంటే ఎక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారంటే ఈ ప్రదేశంలో మాత్రం అక్షరాభ్యాసం చేపిస్తారు అనమాట. అక్షరాభ్యాసం మీరు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే మన
పంతులు గారు అక్షరాభ్యాసాన్ని చేయించడం జరుగుతుందనమాట. ఇలా చేయిస్తారనమాట. ఆ రోజు నేను వీడియో బ్లాగ్ చేసే టైంలో వాళ్ళు చేయించుకోవడం జరుగుతుందనమాట. అంటే కొంచెం మంచి రోజులుంటే ఎక్కువ అక్షరాభ్యాసాలనేవి ఎక్కువగా జరుగుతాయి. ఈ గుడికి ప్రత్యేకత అది. ఎందుకంటే ఇక్కడ అక్షరాభ్యాసం గాని చేయించుకున్నట్లయితే పిల్లలకి చదువు, మంచి బుద్ధి రావడం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ క్లిక్ చేయండి. ఇది మనం ఫస్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో మనం ఫస్ట్‌గా పెట్టాం.